గుండె నిండా గుడిగంటలు. టుడే డిసెంబర్ 19th ఎపిసోడ్. మనోజ్కి రోహిణిపై మొదలైన అనుమానం. మీనా బాలులకు 1,00,000 బహుమతి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో మనోజ్కి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అజ్ఞాత లేఖ తన చేతికి వచ్చినప్పటి నుంచి ఎక్కడ తనకు ప్రమాదం రాబోతుందో అని తెగ భయపడుతున్నాడు మనోజ్. మరోవైపు సంజు రాక్షసానందం పొందుతుంటే మౌనిక అల్లాడిపోతుంది. ఇది ఎలా ఉండగా ప్రభావతి మరోసారి మనోజ్ని వాయించేసింది. నేటి ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గుండె నిండా గుడిగంటల సీరియల్లో బాలు కన్నీళ్లతో మీనా ముందు ఏడుస్తూ మౌనిక చేసిన పని గురించి చెప్తాడు. దాంతో మీనా అర్థం చేసుకుంటుంది. ఏమండి మౌనిక అలా చేసిందంటే ఏదైనా కారణం ఉండి ఉంటుంది. ఆ దగ్గరలో ఎక్కడైనా సంజు ఉండి ఉంటాడు. అందుకే మీతో అలా మాట్లాడి ఉంటుంది. తర్వాత తనే మీకు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంది, చూస్తూ ఉండండి అని సర్ది చెప్తుంది. దాంతో బాలు కన్నీళ్లు తుడుచుకుంటాడు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి అని బాలుని పంపించి మౌనికకి మీనానే ఫోన్ ట్రై చేస్తుంది. అయితే అప్పటికి బెడ్రూమ్లో సంజు బెడ్ మీద మౌనిక నీళ్ళ మీద పడుకోవడానికి సిద్ధమవుతుంటాడు. మీనా నుంచి ఫోన్ రాగానే మౌనిక కట్ చేస్తుంది. వెంటనే సంజు రాక్షసానందం పొందుతూ, గుడ్ మౌనిక, నా భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ నీకు వస్తున్నాయి. ఉదయాన్నే మీ అన్నయ్యని బాధ పెట్టావు, ఇప్పుడు నీ వాళ్ళందరినీ దూరం పెడుతున్నావు. ఇదే నాకు కావాల్సింది. నువ్వు ఇలా ఉంటే చాలు, జీవితాంతం నా భార్యగా ఈ ఇంట్లోనే ఓ మూలన పడి ఉండొచ్చు అంటూ పొగుడుతాడు. గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు. మౌనిక మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినందుకు అల్లాడిపోతుంది. మీనా మనసులో మౌనికకి ఏమైంది, కనీసం ఫోన్ కూడా మాట్లాడటం లేదేంటి, సంజుతో ఏదైనా గొడవ అని తల పట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే మనోజ్ రోహిణి నిద్రపోతారు. మనోజ్కి అసలు నిద్ర పట్టదు. తనకొచ్చిన అజ్ఞాత లేఖను ఓపెన్ చేసుకుని మళ్ళీ చదువుకుంటూ, నా చుట్టూ ఉండే వాళ్ళతో సమస్య ఉంటే నాతో ఇంట్లో బయట ఎక్కువగా ఉండేది రోహిణినే కదా, ఒకవేళ రోహిణి వల్ల నాకు సమస్య వస్తుందా అని అనుమానించడం మొదలు పెడతాడు. మళ్ళీ తనని తాను సముదాయించుకుంటూ అలా అయ్యుండదులే అనుకుంటాడు. ఎంత ఆలోచించినా నిద్ర రాకపోవడంతో నిద్రపోతున్న ప్రభావతికి కాల్ చేస్తాడు. బయటకు రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. ప్రభావతి విసుక్కుంటూ బయటకు వచ్చి విషయం ఏంటి అంటుంది. వెంటనే తనకు వచ్చిన అజ్ఞాత లేఖను ప్రభావతి చేతిలో పెడతాడు మనోజ్. అది చదివిన ప్రభావతి, చుట్టూ ఉన్న వాళ్ళతో నీకు సమస్య వస్తుందని రాసిన తలమాసినోడెవడో, నీ వల్ల కాదా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సమస్య వస్తుంది అంటూ వెటకారం చేస్తుంది. నెలకు 50,000 కట్టాలన్నారని కొత్త డ్రామా స్టార్ట్ చేశావు అంటూ అనుమానిస్తుంది కూడా. దాంతో మనోజ్, అమ్మా నువ్వు నన్ను నమ్మడం లేదు అంటాడు ఆశ్చర్యంగా. కాస్త కష్టమైన బాలుగాడిని నమ్ముతాను కానీ నిన్ను నమ్మనురా అంటుంది ప్రభావతి మొహమాటం లేకుండా. అల్లాడిపోతాడు మనోజ్. నేను ఎదుగుతుంటే మీ అందరికీ కుల్లమ్మ అంటాడు. అమ్మను పట్టుకొని అంత మాట అంటావురా, నీకు దబదబ కొడుతూనే ఉంటుంది ప్రభావతి. నీ ఏడుపేద నువ్వు ఏడుపురా, నన్ను ఏడిపించకు అనేసి మనోజ్ని అక్కడి నుంచి పంపిస్తుంది. తను వెళ్ళి నిద్రపోతుంది. ఇక మనోజ్ బుర్ర పని చేయదు. మర్నాడు రాజేష్ వచ్చి బాలు 2వ కారుని అద్దెకు తీసుకుని వెళ్తాడు. అప్పుడే రాజేష్ బాలుని, ఇలా చాలా కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలిరా నువ్వు అంటాడు. అది విన్న ప్రభావతి బొమ్మ కార్లా అని వెటకారం చేస్తుంటే మీనా శపథం చేయడం మొదలు పెడుతుంది. వెంటనే బాలు మీనాని ఆపి, మీనా ఇప్పటిదాకా చేసిన 2 శపథాలు పూర్తి కానివ్వని నీకు దండం పెడతాను అంటాడు. దాంతో మీనా ఆగిపోతుంది. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది. ఇక సత్యమే కోపంగా ప్రభావతి నోరు మూయిస్తాడు. సీన్ కట్ చేస్తే మనోజ్కి తన పార్క్ ఫ్రెండ్ మణికంఠని కలుస్తాడు. తనకొచ్చిన అజ్ఞాత లేఖను మణికంఠకు చూపించి, దీనికి నాకు మంచి పరిష్కారం కావాలి, ఒక మంచి గురువుగారిని కలుద్దాం పదా అని తీసుకుని వెళ్తాడు. ఆ గురిజా లేఖను చూసి మనోజ్కి పరిహారాలు చెప్పడం మొదలు పెడతాడు. ఇక కమింగ్ అప్లో రవి శృతిలో ఒక పోటీ గురించి ఇంట్లో అందరికీ చెప్తారు. బెస్ట్ కపుల్ పోటీలు జరుగుతున్నాయి, గెలిస్తే 1,00,000 వస్తుంది అని రవి శృతిలు చెప్పడంతో ప్రభావతి మనోజ్లు ఆ పోటీలో పాల్గొనడానికి సై అంటారు. అయితే గెలిచేది మన మీనా బాలులే కాబట్టి ఆ 1,00,000 మీనా బాలులకే వస్తుంది కాబోలు. చూద్దాం ఏం జరుగుతుందో.